రోటి పచ్చడి 5 పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా వేసి ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు టమాటా ఆయిల్‌లో బాగా మనకి మగ్గుతాయి. అంటే ఫ్రై అయిపోతాయి బాగా. ఎక్కువ ఫ్రై చేసుకుంటే మనం అవి పచ్చడి దంచేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే ఇలా దంచేటప్పుడు మన పైన పడతది. పచ్చిమిర్చి రోట్లో వేసేసుకున్న తర్వాత 5 తెల్లవి అంటే తెల్లబాయలు అందులో వేసుకోవాలి. వేసి కల్లుప్పు కొంచెం వేసుకొని బాగా దంచేసుకోవాలనమాట. అలా దంచుకుంటే కల్లుప్పుంటారు కాబట్టి మెత్తగా వచ్చేస్తది తొక్కలు లేకుండా. ఈ విధంగా మెత్తగా ఉంటుంది. అప్పుడు కొంచెం చింతపండు ఇత్తనాలు లేకుండా అందులో వేసేసుకొని అది కూడా బాగా రుబ్బుకోవాలి. తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా టమోటా అది కూడా కొంచెమే ఏసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటే పైన పడిపోతాయి కాబట్టి, ఇంకా కొంచెం కొంచెం టమాటా ఏసుకుంటూ ఈ విధంగా మనం రుబ్బుకోవాలన్నమాట. చిన్న చిన్నగా దంచుతూ రుబ్బాలి. ఇలా మెత్తగా రుబ్బుకుంటే మనకి తొందరగా పచ్చడనేది అయిపోతది. తొక్కులు తొక్కులుగా లేకుండా. తినేదానికి మనకి బావుంటుంది. ఇష్టంగా తింటాము. ఇంకోటేంటంటే మిక్సీలో జేసుకుంటే మనకంత టేస్ట్ రాదు. అదే రోట్లో మనమే స్వయంగా దంచుకొని చేసుకుంటే ఆ టేస్టే అస్సలు చెప్పలేమసల. అప్పట్లో అందరూ రోట్లోనే కదా దంచేవాళ్ళు. అందుకే మన పెద్దవాళ్ళ వంటలు చాలా బాగుంటాయి. అందుకోసమే మా వారి కోసం నేను ఇలా రోటి పచ్చడి చేస్తున్నాను. ఇలా పచ్చడి మొత్తం బాగా వేంపేసుకొని, దాన్ని నీట్‌గా తీసేసి ఒక బౌల్‌లో పెట్టుకొని, ఆ బాండిల్లోనే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్‌లో కొంచెం జీలకర్ర వేసుకొని, అలాగే తిరుమాత గింజలు వేసేసుకొని, మనం రుబ్బి పెట్టుకున్నాం గదా! ఆ పచ్చడి కూడా అందులో వేసేసి, గంటెతో చక్కగా అటు ఇటు కలపాలి. అలా కలుపుతూ ఉంటే పచ్చడనేది అడుగంటుకొని మాడిపోకుండా మనకి అంతా ఈవెన్‌గా పచ్చడి ఫ్రై అవుతుందనమాట. అందుకోసము. ఇలా ఏయించుకుంటే మనకి పచ్చడి స్మెల్ బావుంటుంది. టేస్ట్ గూడా బావుంటదనమాట. ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ అవుతుంది కాబట్టి ఆహ్, టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. అలా పచ్చడిని కొంచెం కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంటే ఫైనల్‌గా ఈ విధంగా వచ్చే వరకు పచ్చడిని మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆపేసుకోవటమే. ముందుగానే మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని పచ్చడిలో కలుపుకోవాలి. అంతే అయిపోయింది రోటి పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి.